మైనర్ బాలికను నమ్మించి ఓ కామాంధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాత మెట్టపాళెంలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులను కేసు నుంచి తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే నెల్లూరు రూరల్ పరిధిలోని పాతమిట్టపాళానికి చెందిన ఓ బాలిక 10వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన బేల్దారి పెంచలయ్య గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో ఆ బాలికను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఒకరోజు లొంగ తీసుకుని పెళ్లి చేసుకుంటాను అంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి బాలికను వైద్యం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కాగా ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. పెంచలేకు సహకరించిన అతని తల్లిదండ్రుల పేర్లను కేసు నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో బాలికకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని కోరుతున్నారు. నేను పాతమెట్టపాలెంకి చెందిన దారాశివేని సార్. నేను కూలీ నాలి చేసుకుని బతికేవాడిని సార్. మా అమ్మాయిని గోడ పెంచలే అనే అబ్బాయి పాడు చేసి మా అమ్మాయిని పాడు చేశారు సార్. పాడు చేసినాక మేము రూరల్ స్టేషన్ కాడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. సార్ మాకు అక్కడ మా బిడ్డకి న్యాయం జరిగేట్టుగా మాకు న్యాయం చేయండి సార్. నేను పేదవాడిని సార్. నాకు ఎవరైతే నాకు సపోర్ట్ చేయట్లేదు సార్. సార్ నాకు బాగా ఇబ్బందిగా ఉంది సార్. ఈ విషయంలో మా బిడ్డకి ఏం జరుగుతుందో మాకేం జరుగుతుందో కూడా భయాందోళనగా ఉంది సార్. ఇక్కడ మాకు హాస్పిటల్ దగ్గర కూడా రికార్డ్స్ కావాల్సి ఉంటే మమ్మల్ని పంపిస్తున్నారు సార్ అక్కడికి. గోడ పెంచులు వచ్చేసి వాళ్ళ అమ్మ పరిచయం చేస్తున్నారు సార్. అప్పుడప్పుడు ఈ గోడ పెంచులు అమ్మాయి పక్కన పాడుపడ్డ ఇల్లు ఒకటి ఉంది సార్ వాళ్ళ ఇంటి పక్కనే. ఆ ఇంట్లో అవతలకి గోడ దాటి పంపిస్తుందంట సార్ వాళ్ళ అమ్మ. మా పాప అదే విధంగా చెప్తా ఉంది. అదేవిధంగా ఒకరోజు మాకు 9 గంటల టైంలో మా పాప కనపడలేదు సార్. కనపడకపోయిన పాట మేము ఎత్తుకుంటూ పోయినాక ఆ పాప ఆ ఇంట్లో ఉందంట సార్. మాకు కూడా తెలియదు ఆ ఇంట్లో ఉండే సంగతి. తర్వాత మేము వెళ్ళినాక మళ్ళీ పాప 10 గంటలకు వచ్చింది సార్ మా ఇంటికి. 10 గంటలకు వచ్చినాక మా పాపని మా అన్న ఒక స్టేజ్ చేసుకుని దెబ్బ కొట్టి ఎక్కడికి పోయాను అన్న పాట పలా గోడ పెంచలే పలానా ఇంట్లో పోయి నన్ను అత్యాచారం చేశారని చెప్పి మా పాప చెప్పింది సార్ ఆ ఇంట్లో. తర్వాత వచ్చి మా పాపని తీసుకొచ్చి మేము కంప్లైంట్ చేసాం సార్. ఇక్కడ మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందో మాకు బాధగా ఉంది సార్. నాకు ఆడబిడ్డగా ఎలా ఉంది సార్. నాకు న్యాయం చేయండి సార్. పద్మ మా అబ్బాయి అమ్మ సార్. ఆమె అంట సార్ మొత్తం జరిపించుండేది కూడా ఆమె సార్. మొత్తం ఆమెనైతే వదిలేశారు సార్. ఆమెను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గోడ పెంచి నేను ఒక్కరినే వరకు రిమాండ్ పంపించారు సార్. దయచేసి మాకు న్యాయం జరిగేట్టుగా న్యాయం జరిపించండి సార్. ఈ నెల్లూరు రూరల్ పరిధిలో 16 సంవత్సరాలు ఉన్నటువంటి బాలిక మీద 21 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి అంటే 12 సంవత్సరాల వయసు నుంచి ఈ 15 సంవత్సరాల్లో ఈ 3-4 సంవత్సరాల కాలంలో పలుసార్లు ఆమెని మాయమాటలు ప్రేమించుకుందాం పెళ్లి చేసుకుందాం అనే మాటలు చెప్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం దీనికి పాల్పడ్డాడో వాళ్ళ అమ్మకు కూడా తెలుసు అని చెప్పి విక్టిమ్ తరపు వాళ్ళ తండ్రి తెలియజేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మొన్న గురువారం రోజున ఆ అమ్మాయిని మా అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంటున్నాడని చెప్పి ఓ పాడుబడినటువంటి ఒక ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడే రాత్రి 10 గంటల వరకు ఉంచారు. విక్టిమ్ని పలుసార్లు అత్యాచారం జరిపారని చెప్పి ఆమె తెలియజేశారు. నెల్లూరు రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఆమె మైనర్ బాలిక, అతనేమో మేజరు. అతన్ని రిమాండ్కి పంపించామని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు. అయితే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతో జరిగాయి. అంటే ఇంకొక అక్యూజ్డ్ని వదిలేసేటటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతుందేమోనని విక్టిమ్ తరపు కుటుంబం చాలా ఆందోళన చెందుతూ ఉంది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఫోక్సో యాక్ట్కి సంబంధించి బాధితురాలకి ఎలాంటి టెస్టులు నిర్వహించాల్సి ఉన్నా అవన్నీ కూడా హాస్పిటల్ సిబ్బంది పోలీసు వారి పర్యవేక్షణలోనే జరగాలి. ఆ తల్లిదండ్రుల్ని బయటికి పంపించడం సరైనది కాదని చెప్పి టెస్టుల కోసం రిపోర్టుల కోసం మేము అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాం.